మన ఒక ఆటంకాలు ఎక్కడ పరచుకోకుండా మరి చుట్టుపక్కల ఉన్న ప్రాంత అందరూ కూడా సహకరించి చక్కగా మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిపించుకుంటూ వచ్చారు. మన సంఘం అంతా అలాగే ఓపీ పట్లగా మరి ఎప్పుడో ఎందుకంటే నెల క్రితం వారికి చెప్పాం, అందరూ కూడా దైవ సేవకులు అందరూ ప్రార్థన చేశారు. అయితే మన కోల్పర్లో ఉన్న సంఘాలు అందరూ కూడా ప్రార్థన చేశారు. మరి ఎందుకంటే ఈ ప్రార్థన వల్ల మరి దేవుడు మనకి గొప్ప కార్యం 3 రోజులు కూడా జరిగించాడు. సంఘమంతా కూడా ప్రార్థన చేశారు, సహకరించారు. ఈ సంఘ సభలు కూడా ఇలా జరుగుతానికి పరిష్కారంగా కూడా గుబ్బులు ఇవ్వారు. మరి ఇది ఎందుకంటే అందరూ కూడా మరి సహకరించి దీన్ని ఇలా చేయమంటే ఇలాగా నిలబడి మేము కూడా ఎందుకంటే ప్రియులరా దీన్ని చక్కగా నడిపిస్తానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ప్రియులరా దేవుడు కృప చూపించాడు అంటే అందరూ కూడా ఒకే మనసు కలిగి ఒకే ప్రేమ కలిగి అలా ఉంటే దేవుడు ఏదైనా కార్యం చేస్తానికే అవకాశం ఉన్నాం. హల్లెలూయా అని చెప్పి చక్కగా ఎందుకంటే దైవసేవ అని చెప్పారు. మరి ఒక ఎందుకంటే ప్రియులరా మరి ఆ మరియా అన్న ఎందుకంటే ప్రియులరా ఆ మద్దలేని మరి అన్న ఆ వ్యక్తి నిజంగా మంచి పేరు కలిగి ఒక చెడ్డ జీవితంలో నుంచి దేవుడి యందు మంచి జీవితంలోకి ఆమె ఉంది. అలాగే ఎందుకంటే ఆమె ఎలాగైతే పేరు తెచ్చుకొని ఎలాగ దేవుని కనపరిచిందో మనం కూడా అలా కనపరిచే వాళ్ళ ఉన్నప్పుడు ఈ జీవితాల్లో కూడా దేవుడు అన్ని విషయాల్లో కూడా ఏ దెయ్యం మనలో ఉండటానికే అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రియులారా ఈ లోకంలో అనేక రకాలుగా మనం ఇంకా విడిచిపెట్టుకోకుండా ఉంటే ఎటువంటి ప్రయోజనం ఆయన ఆత్మ అంతా ఉండడానికి అవకాశం మాత్రమును లేదు. అంచి తిన్న వాక్యము మన హృదయంలో ఏం చేయాలంటండి భద్రపరుచుకుంటూ ఉండాలి. అంచి ప్రియులారా చక్కగా ఈ 3 రోజులు కూడా దేవుడి సేవ అది జరగాలని వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నం చేసి మరి చక్కగా మరి వాళ్ళు కూడా సహకరించారు. అలాగే ఎందుకంటే మరి ఆ సౌండ్ సిస్టమ్ వాళ్ళు అందరూ కూడా ఎందుకంటే ప్రియులారా సహకరించి దీన్ని దైవ సేవకులు కూడా ఎందుకంటే ప్రియులారా మన గ్రామాన్ని ప్రేమించి చక్కగా మరి దేవుడిని నడిపించకుండా వచ్చేట కృప. ఎవరి కృప అంటండి? దేవుడి కృప. ఎందుకంటే అమ్మగారిని మరి ప్రాంతంలో ప్రత్యేకంగా ఎందుకంటే ప్రియులారా మరి 50 సంవత్సరాలు వారు సేవ చేశారు. 50 సంవత్సరాలు ఎందుకంటే 6 ప్రియులారా మరి ఎందుకంటే కొంచేపో చనిపోయి పరిస్థితుల్లో దేవుడు వారిని లేపుకొని నా సేవను చేయాలని దేవుడు వారు మాట్లాడారు అని చెప్పి అప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడారో ఆ కాళ్ళు చేతులు ముట్టి వారికున్న ఎందుకంటే ప్రియులారా మళ్ళీ లేవనెత్తుకుని ఆ 16 సంవత్సరాలు పేలం తిప్పని మరి వారిని పెట్టుకొని ఎన్నో ఒక దెయ్యాల మధ్యలో నుంచి దేవుడు అద్భుతమైన కార్యములు క్యాన్సర్ రోగాలు అనేకమని భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మరి అమ్మగారిని ఎందుకంటే ప్రియులారా మరి ప్రతి ఒక్కటి కూడా దేవుడు వరమిచ్చి ప్రత్యేకంగా వాడుకున్నారు. ప్రియులారా వారు ఎక్కడే అడుగెట్టినప్పుడు కూడా దేవుడు ప్రియులారా అద్భుతమైన కార్యములు చేశారంటే కారణం ఏంటంటే మళ్ళీ లోకం వైపుకి మాత్రం వెనక చూడలేదు. దేవుడి మీదే ఆయన మీదే విశ్వాసం కలిగి ఉన్నారు కనుక ప్రియులారా మరి 50 సంవత్సరాలు కూడా వారు ఒక బిడల వేసుకోక్కలు లేకుండా ఒక తేజస్సు కలిగి ఆ సేవలో ఎందుకంటే కాలినడకలో మరి 12 గంటలు అలా 1 గంట రాత్రి టైంలో అంతా సేవ చేసుకుంటా ప్రియులారా. అలాగే ఎందుకంటే సంఘస్థులు కొంతమంది ఎందుకంటే అలాగా మరి మన ఒక సంఘంలో చాలామంది ఇప్పుడు చాలా నిద్రించి ఆయన దగ్గర ఉన్నారు ప్రియులారా. మరి అమ్మగారితో పాటు వారు కూడా ఉన్నారు అని చెప్తే వారు కలిగిన బిడ్డలు మనం కూడా ప్రియులారా వారు ఒక ఏం చేస్తారంటే బాటలో మనం కూడా ఏం చేయాలంటండి మరి మంచి పేరు కలిగి మనం కూడా ఉన్నట్లయితే ప్రియులారా ఆయన రాజ్యంలో ఉండటానికే అవకాశం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా తోడయిండి నడిపించిన కాక. అలాగే మరి మధ్యలో దైవ సేవకులు అందరూ కూడా పైకి వచ్చినట్లయితే దేవుడిని స్తుతించడం ఒక పాట పాడుకొని మనం గురించి ఉందాం. రండి అందరూ కూడా రండి, అందరూ కూడా లేచి నిలబడదాం, దేవుడిని స్తుతించడం పాట. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఆయన బలగమ కార్యము బాటి ఆయన పరక్రమ కార్యము బాటి ఆయన ప్రభావమును ఆయన ప్రభావమును ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. హల్లెలూయా ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి.
లోక రక్షకుడికే త్వరగా రానయున్న యేసుక్రీస్తు మహారాజుకే యేసుక్రీస్తు ప్రభువా నీకే లెక్కలేని కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా నీకే వందనాలు అయ్యా. ఇదిగో నా తండ్రి 2024 సంవత్సరంలో ఘనముగా మీరు జరిగించారు, అందును బట్టి నీకు వందనాలు. ఈ 2025 సంవత్సరంలో కూడా ప్రభువా దేవా ఈ మే నెలలో పెట్టాం. ఈ వాతావరణం అనుకూల పరచలేదు, అనేక మంది బిడ్డలు మాట్లాడినా కానీ ప్రభువా మీ దాసులైన వారు సంఘాల్లో దైవజనులంతో కన్నీరు విడిచిన ప్రార్థన యొక్క ప్రతిఫలము ప్రభువా ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వర్షము కురిచినా గాని మా ప్రాంతంలో వర్షము పడకుండా మీరు ఆపు చేసినందుకు నీకు కోట్ల కొలది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. దేవా శనివారం రాత్రి ఉపవాస కూడికలో కూడా ప్రభువా మీరు ప్రభువా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రభువా ఏలియా ఎలాగో వర్షమును ఆపు చేశాడో అలాగా ఈ ప్రాంతంలో వర్షము పడకుండా మీరు ఆపు చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈ కూడికలు ప్రభువా ఏ కలిబిలి లేకుండా ప్రభువా ఎటువంటి పరిస్థితులు అనుకూలముగా పరచకపోయినా అన్ని స్వాధ్యపరిచి మీరు కార్యం చేసినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవాయు చేరవచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా వారందరూ ప్రభా మధ్యలేని మరియవలే ప్రభా మాకు ప్రత్యేకమైన జీవితాలు కలిగి 7 దెయ్యాలు పోతేనే కానీ తప్ప నీ రాజ్యంలోకి మేము ప్రవేశించలేమని ఈ రాత్రి పగలు ప్రభా మీరు సత్యమును బోధించినందుకు నీకు వందనాలు ప్రభా. అట్టి సిద్ధపాటు జీవితాన్ని మేమందరం కలిగి సంఘమును ప్రభా చేరువచ్చిన బిడ్డల దైవజనులు అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మీ దీవులతో మీరు పంపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవలి అడిగి పొంది ఉన్నాను మా తండ్రి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారిన ఎద్దకండి మీకు విశ్రాంతి కలుగు చేస్తున్న వాగ్దానం చేసావు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు తండ్రి ప్రాంత ప్రజలందరూ కూడా నీ సన్నిధిలోకి నీ సమ్ముఖంలోకి వచ్చారు తండ్రి. నాయన ఎవరే ఇబ్బందులతో ఉన్నారో ఎవరే సమస్యలతో ఉన్నారో ఎవరే ఒక తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరంలో ఒక అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. అప్పుల బాధలతో ఉన్నవారు విడిపించండి నాయనా తండ్రి. వారి జీవితాల్లో తన అనారోగ్యాల బాధ నుంచి విడిపించండి తండ్రి. సంతాన ఫలాలు లేని వారి సంతాన ఫలాలు మీరు దయచేయండి. గృహాలు లేని వారి గృహాలు దయచేయండి తండ్రి. నాయనా తండ్రి జాబులు లేని వారికి జాబులు దయచేయండి తండ్రి. నాయన వివాహాలు జరగని బిడ్డలు వివాహాలు జరగడం మీ సహాయం దయచేయండి. రక్షణ లేని బిడ్డలు రక్షణ దయచేయండి. నాయన మారు మనసు లేని బిడ్డలు మారు మనసు దయచేయండి. నాయన ఎంతమంది అయితే తాగుడుతో తండ్రి చెడు వ్యసనాలతో కుటుంబాలతో ఇబ్బంది పడుచున్నారో తండ్రి వారందరి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు జరిగించి నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరి అయిన దారిలో తిరగడం మీ సహాయం దయచేయండి. తల్లిదండ్రుల తండ్రి భయభక్తుల్లో జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి. నాయన వారందరూ లోబడే భాగ్యాన్ని మీరు దయచేసి నాయన బిడ్డలందరినీ కాపుదల దయచేయండి. నాయన తండ్రి ఈ సంఘ సరిహద్దులు అంతట్లోనూ కూడా తండ్రి నాయన అందరి ప్రజలందరి పట్ల కూడా తండ్రి నీ కాపుదల నీ భద్రత మీరు దయచేయండి. నీ రాకపోకలను ఎవరు నిన్ను కాపాడుదని వాగ్దానం చేసావు తండ్రి. వారి ప్రయాణ మార్గాల్లో మీ సహాయాన్ని దయచేసి నాయన అందరికీ కూడా నీ అమూల్యమైన తండ్రి గొప్ప కార్యాలు మీరు జరిగించి నాయన మరొక సంవత్సరంలో నీ బిడ్డలందరూ కూడా తండ్రి ఈ సభల ద్వారా మేము ఈ దీవులు పొందుకున్నాం. ఈ సభల ద్వారా ఈ కార్యాలు జరిగినాయి తండ్రి. సాక్ష్యాలు ఇవ్వడానికి భాగ్యాలు మీరు దయచేసి మీ నామమునకే మహిమా ఘనత ప్రభావాలు మీరు తెచ్చుకోండి. నాయన మేము ఒట్టి వారం మట్టికున్నాం తండ్రి కానీ మా అందరితో కార్యాలు చేయడం నీవై ఉన్నావు కాబట్టి గంభీరమైన కార్యాలు మీరు జరిగించి మీ నామమునకే మహిమ తెచ్చుకోండి. ఇదిగో నాయన తండ్రి వారి తండ్రి నాయన వారి వృత్తులతో పరిచయం చేసిన బిడ్డలందరినీ కూడా తండ్రి బహుగా మీరు దీవించి శక్తిని బలాన్ని మీరు దయచేసి సహకరించిన ప్రతి కుటుంబానికే రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు దయచేసి మీ నామమునకే మహిమ తెచ్చుకోండి. నాయన ఇదిగో సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవకుల పరిచయం మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాయన వారి జీవితంలో నూతనమైన కార్యాలు మీరు జరిగించి మీరే మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోవాల్సిందని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దీవెనను బట్టి మిక్కిలి వందనాలతో ప్రతిమాలు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. నాన్నగారు దీవెనిస్తారు. పరమ తండ్రి ఈ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరును గాక. మరుదినారము నేడు మాకు దయచేయండి. మళ్ళీ అపరాధం చేసిన వాళ్ళ మా అపరాధాలు క్షమించండి.
శోధనలోకి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, బలము, శక్తియు నిరంతరమును నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారి యొక్కయు, పరిశుద్ధాత్మ ఆదరణ, సమాధానం భూమి మీద ఉన్న సకల ప్రజలకి, చేరి వచ్చే నీ బిడ్డలకి, మాకు అందరికీ దేవుడు సదాకాలం తోడై నడిపించబడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు గ్రహించిన గాక అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని అందరికీ కూడా మనం చేస్తున్నాం. మంచిది, అందరికీ వందనాలు.